హెల్దీ వేలో ఇలా బొబ్బట్లు చేసి చూడండి. పిల్లలు మళ్ళీ మళ్ళీ అడిగి మరీ తింటారు. హెల్దీ వేలో ఎక్కడా కూడా మైదా పిండి వాడకుండా హెల్దీ వేలో చేసి చూపిస్తున్నాను. పక్కా చూడండి. వీడియో ఎండ్ వరకు చూడండి. మధ్య మధ్య వీడియో ఎండ్ వరకు చూడండి. మధ్యలో నేను టిప్స్ చెప్తాను. ఆ టిప్స్ ఫాలో అయ్యి చేస్తే పక్కాగా చాలా టేస్టీగా వస్తాయి. పక్కా ట్రై చేసి ఒకసారి మీకు ఎలా వచ్చిందో ఫీడ్బ్యాక్ ఇవ్వండి. హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ చిట్టి ఇంటి రుచులు. బొబ్బట్లు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక కప్పు శనగపప్పు, అంటే అన్ని మెజర్స్ ఆ ఒక్క కప్పుతోనే చేసుకోండి. ఒక కప్పు శనగపప్పుని తీసుకొని బాగా వాష్ చేసి 2-3 టైమ్స్ వాష్ చేసి ఒక 1 అవర్ సోక్ చేశాను. సోక్ చేసిన శనగపప్పుని మళ్ళీ రైస్ కుక్కర్లో వేసుకొని ఒక కప్పు శనగపప్పుకి 2 కప్పుల వాటర్ వేసుకోండి. 2 కప్పుల వాటర్ వేసుకున్నాక కొంచెం హాఫ్ స్పూన్ పసుపు, హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేయండి. పసుపు, ఉప్పు అంతే. ఇవి 2 వేసి ఒక 4-5 మీడియం ఫ్లేమ్లో 4-5 విజిల్స్ వచ్చే వరకు ఉంచనివ్వండి. 4-5 విజిల్స్ వచ్చాక విజిల్స్ చూస్తే ఇలా ముట్టుకుంటే మెత్తగా కనిపిస్తుంది కదా, ఇలా వచ్చే వరకు కుక్ చేయండి. చాలా బాగుంటుంది. ఇలా కుక్ చేసిన శనగపప్పుని తీసి ఇలా స్ట్రైనర్లో వేయండి. ఒక్క చుక్క కూడా వాటర్ లేకుండా ఉంచి అలా స్ట్రైన్ చేయండి. ఒక 10 నిమిషాలు వదిలేసేయండి. శనగపప్పుని అలా పక్కకు పెట్టేసి ఒక కప్పు శనగపప్పు తీసుకున్నాం కదా, అదేవిధంగా ఒక కప్పు గోధుమ పిండి. ఎక్కడ మైదా పిండి లేదని చెప్పాను కదండి, సో అందుకే ఓన్లీ గోధుమ పిండితోనే చేస్తున్నాను. ఒక కప్పు గోధుమ పిండిలో హాఫ్ కప్పు పసుపు, ఒక 2 స్పూన్స్ ఆఫ్ నెయ్యి వేసాను. మీ ఇష్టం ఉంటే వేయండి, లేదంటే లేదు, ఆప్షనల్. పసుపు అయితే పక్కా వేయండి, ఎందుకంటే కలర్ కొంచెం న్యాచురల్గా ఎల్లో కలర్లో వస్తాయి కదా, పసుపు మాత్రం పక్కా వేయండి. ఇలా చేసి బాగా మెత్తగా, మరి మనం చపాతీ పిండి లాగా అంత గట్టిగా కాకుండా కొంచెం స్మూత్గా కలిపి ఇలా మిక్స్ చేశాక పైన మళ్ళీ ఒక స్పూన్ నెయ్యి వేసి మొత్తం స్ప్రెడ్ చేసి ఒక 1/2 అవర్ వదిలేసేయండి. అంతే, క్యాప్ పెట్టి వదిలేసేయండి, మెత్తగా ఉంటుంది. మనం పక్కకు పెట్టుకున్న శనగపప్పు తీసుకున్నాం కదా, అది ఇలా మొత్తం వాటర్ అనేది డ్రైన్ అయ్యాక ఇలా డైరెక్ట్గా వేసుకొని బెల్లం వేసుకోవచ్చు, లేదంటే శనగపప్పుని మిక్సీ చేసి అయినా తీసుకోవచ్చు. అంతే. ఒక కప్పు శనగపప్పు తీసుకున్నాం కదా, 1.5 కప్పు వరకు నేను బెల్లం తీసుకున్నాను. అంటే టేస్ట్కి తగ్గట్టు తీసుకోండి. ఒక కప్పు పావు తీసుకున్నా సరిపోతుంది, కానీ ఇంకా కొంచెం ఎక్కువ కావాలంటే 1.5 కప్ తీసుకోండి. ఇలా వేసాక కూడా బెల్లం అంతా కరిగాక స్మాష్ చేసినా బాగానే ఉంటుంది. ఇంకో వే ఏంటి అంటే శనగపప్పు డ్రైన్ చేశాక మిక్సీ చేసి వేసి మళ్ళీ బెల్లంతో మిక్స్ చేసిన అలా కూడా బాగానే ఉంటుంది. నా ఫీలింగ్ ఏంటి అంటే అలా అయితే మొత్తం పిండి పిండిలాగా అనిపిస్తుంది, ఇలా అయితే అక్కడక్కడ కొంచెం పప్పు తగిలితే బాగుంటుంది. అది నా ఫీలింగ్, మీ ఇష్టం. 2 వేలలో ఎలా అయినా చేసుకోండి. ఇలా స్మాష్ చేసిన అయిపోతుంది, ఇలా మిక్సీ చేస్తే ఇలా వస్తుంది. ఇలా అయితే మొత్తం పిండి పిండిలా ఉంటుంది అనేది నా ఫీలింగ్. మీకు చూపించాలి కాబట్టి నేను 2 వేలు అది ఆఫ్ చేశాను, ఇది ఆఫ్ చేశాను. మీకు నచ్చినట్టు చేసుకోండి. ఇలా చేసినా బాగానే ఉంటుందండి, చాలా బాగుంటాయి బొబ్బట్లు అనేవి. కొంచెం బెల్లం, కొన్ని ఉప్పు బెల్లం లాగా ఉంటాయి, అవి కొంచెం స్వీట్ బెల్లం తీసుకోండి. అదే కొంచెం గోధుమ పిండి తీసుకొని ఆ పిండి శనగపప్పుది అదంతా చేసాం కదా, దాన్ని బాల్స్ లాగా చేసుకొని ఇలా మధ్యలో పెట్టుకొని ఇలా రౌండ్ చేసి, ఏం లేదు అంతే. మళ్ళీ చేయితో, నేను బటర్ పేపర్తో చేయలేదండి, బటర్ పేపర్స్తో చేయొచ్చు. బటర్ పేపర్ ఉంటే కింద ఒక బటర్ పేపర్ పెట్టి దాంట్లో మధ్యలో ఈ బాల్ పెట్టి పైన ఒక బటర్ పేపర్తో ప్రెస్ చేయండి. లేదు, అది కూడా లేదు అంటే పూరి ప్రెస్సర్తో కానీ చేసుకోవచ్చు. అవన్నీ ఏవీ లేవు అంటే మన ఇంట్లో తీసుకొచ్చుకునే ఆయిల్ ప్యాకెట్ ఉంటుంది కదా, నేనైతే ఆయిల్ ప్యాకెట్ మీదనే చేశాను. చూడండి, మీకు నచ్చిన వేలో మీకు నచ్చినట్టుగా చేసుకోండి. ఇలా చేసినా బాగానే వస్తుంది. నేనైతే చేయితోనే చేస్తాను, ఒక చేతిలో ఫోన్ పట్టుకున్నాను, ఒక చేతితో చేస్తున్నాను. చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఎలా చేసినా బాగానే ఉంటుంది, మీకు నచ్చినట్టుగా. అన్ని ఐటమ్స్ అందరికీ అవైలబుల్గా ఉండాలంటే ఉండవు, సో ఉన్న దాంట్లో అడ్జస్ట్ అయ్యి చేసుకోవడమే. ఎలా ఉంటే అలా చేసుకోండి. ఇది లేదు అది లేదని ఎప్పుడు ఫీల్ కావద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నా ఛానల్ని లైక్